భారత్ అలాగే న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన రెండవ టీ20 మ్యాచ్లో భారత జట్టు అద్భుతమైన గెలుపును సాధించింది. 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ను చిత్తుగా ఓడించింది. ఇక న్యూజిలాండ్ జట్టు ఇచ్చిన 208 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం 15 ఓవర్లతోనే మొత్తమంతా కూడా పూర్తి చేసేసింది. నిజానికి 200కు పైగా పరుగులు చేయడంతో న్యూజిలాండ్ జట్టు చాలా అద్భుతాన్ని సాధించేశామని ఫీల్ అయిపోయింది. కానీ ఊహించని ట్విస్ట్ ఏంటంటే సూర్యకుమార్ యాదవ్ కానీ, ఇషాన్ కిషన్ కానీ ఇద్దరు అదరగొట్టారు. వీళ్ళ మెరుపు ఇన్నింగ్స్‌కి తోడు శివం దుబే కూడా బాగా రాణించాడు. ఇక దీనిపైన ప్రపంచ దిగ్గజాలు ఏమన్నారో ఒక్కసారి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, తెలుసుకునే ముందు దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్స్ ఏ హంబుల్ రిక్వెస్ట్. అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఏబీ డివిలియర్స్ రెండవ టీ20 మ్యాచ్ న్యూజిలాండ్తో గెలిచిన తర్వాత సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టుకి అద్భుతమైన టీ20 ఆటగాడు ఎవరైనా ఉన్నారు అంటే అది సూర్యకుమార్ యాదవ్. సూర్యకుమార్ యాదవ్ ఆటని నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను. తన ముంబై జట్టులో చాలా చిన్న పిల్లవాడిలాగా అనుభవం లేని ఆటగాడుగా ఆడుతున్నప్పుడే తన బ్యాటింగ్ డెప్త్ చూసి నేను షాక్ అయిపోయాను. తను ఎంత కామ్గా ఉంటాడో, తన ఫిట్నెస్ని ఎంత అద్భుతంగా పెంచుకున్నాడు అనేది నేను దశల వారీగా చూస్తూనే ఉన్నాను. అయితే టీ20 కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ని నియమించినప్పుడు నేను పర్ఫెక్ట్ అనుకున్నాను. అయితే అలాంటి ఒక ఆటగాడిని ఈ రకంగా అంటే అద్భుతంగా ఈ ఈ అద్భుతంగా సూర్యకుమార్ యాదవ్ ఈ జట్టుని ముందుకు తీసుకెళ్ళడం నిజంగా గ్రేట్‌గా అనిపించింది. అలాంటి సూర్యకుమార్ యాదవ్ మధ్యలో బ్యాటింగ్‌లో కొద్దిగా తడబడ్డాడు. కానీ తనలో ఉన్న అద్భుతమైన కాన్ఫిడెన్స్ తనని ఫామ్ కోల్పోలేదు. నేను సరిగ్గా ఆడట్లేదు. నేను బేసిక్స్ లాగా మళ్ళీ నేర్చుకోవాలి. నా నా యాటిట్యూడ్‌ని, నా స్టైల్ ఆఫ్ బ్యాటింగ్‌ని నేను మార్చుకోను అని తను చాలా స్ట్రాంగ్‌గా చెప్పినప్పుడు నాకు తనలో ఒక రియల్ ప్లేయర్ కనిపించాడు. అటువంటి స్ట్రాంగ్ మైండ్ అండ్ స్ట్రాంగ్ బాడీ ఉన్నవాళ్ళే పైకొస్తారు అంటూ సూర్యకుమార్ యాదవ్ బ్రిలియంట్ గేమ్‌ని మెచ్చుకున్నాడు. ఇక ఆ తర్వాత క్రిస్ గేల్ వ్యాఖ్యానిస్తూ టీ20 జట్టులో ఒక్కొక్క ఆణిముత్యం బయటికొస్తోంది. నిన్న కాక మొన్న అభిషేక్ శర్మ బయటికొస్తే ఈరోజు మరొక డైనమైట్ అయిన ఇషాన్ కిషన్ బయటకొచ్చాడు. వీళ్ళందరూ ఎంత గొప్పగా రాణిస్తున్నారో మాటల్లో చెప్పలేకపోతున్నాను. వీళ్ళు కొడుతున్న బౌండరీలకి నేను ఫిదా అయిపోతున్నాను. నాకు కూడా వచ్చి వాళ్ళతో ఆడాలనిపిస్తోంది. నిజానికి యువ ఆటగాళ్ళు ముఖ్యంగా టీ20 ఫార్మాట్‌లో చాలా చెలరేగిపోతున్నారు. అయితే టీ20 ఫార్మాట్‌లోనే కాకుండా టెస్ట్ అలాగే వన్‌డేలలో కూడా ఇటువంటి దూకుడు చాలా గట్టిగా చూపించాలి. సీనియర్లు అలాగే జూనియర్లు కలిసి సమ్మేళనంగా ఉన్న జట్టు ఎప్పుడూ కూడా స్పెషల్‌గానే అనిపిస్తుంది అంటూ క్రిస్ గేల్ చెప్పాడు. ఇక ఆ తర్వాత కేవిన్ పీటర్సన్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే టీ20 జట్టు చాలా పటిష్టంగా ఉంది. కానీ ఈ జట్టులో యశస్వి జైస్వాల్ ఉండుంటే ఇంకా బాగుండేది. కాకపోతే భారత జట్టులో అద్భుతమైన బెంచ్ పవర్ ఉంది. ఏ ఆటగాడికి ఆ ఆటగాడు తమ సొంత అద్భుతమైన టాలెంట్‌ని చూపిస్తున్నప్పుడు ఎవరు మాత్రం ఇంకొక ఆప్షన్‌ని వెతుక్కుంటూ ఉంటారు. నిజం చెప్పాలంటే నా దృష్టిలో బీసీసీఐకి కానీ, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కి కానీ ఈ టీ20 స్క్వాడ్‌ను సెలెక్ట్ చేయడం కత్తి మీద సాము లాంటిది. ఎందుకంటే ఏ ఆటగాడైనా సరే ఇంత అద్భుతంగా రాణిస్తుంటే ఏ ఆటగాడిని మాత్రం స్క్వాడ్‌లోకి తీసుకుంటారు? ఏ ఆటగాడిని పక్కకు పెడతారనే విషయం పైన నేను చాలా ఎక్కువగా శ్రద్ధ చూపించాను. నిజానికి వీళ్ళు ఏ రకమైన స్ట్రాటజీ యూజ్ చేసి స్క్వాడ్ నిర్ణయిస్తారనే దానిపైన కూడా నేను లోతుగా పరిశీలించాను. నిజంగా గ్రేట్ గేమ్ బై టీమిండియా అంటూ చెప్పుకొచ్చాడు. ఇక రికీ పాయింటింగ్ అయితే ఇషాన్ కిషన్‌ని ఆకాశానికి ఎత్తేశారు. ఇషాన్ కిషన్ చాలా అద్భుతమైన మైండ్ సెట్ ఉన్న వ్యక్తి. గతంలో తను ఎన్నో రకాల ఒడిదుడుకుల్ని ఎదుర్కొన్నాడు. ఫామ్ లైన్‌తో ఇబ్బంది పడుతున్న తను ఆ తర్వాత భారత జట్టులో సెంట్రల్ కాంట్రాక్ట్ రద్దయిన తర్వాత కూడా తన హోప్స్‌ని కోల్పోలేదు. ఎప్పుడైనా సరే ఒక ఆటగాడికి చాలా మంచి మైండ్ సెట్ ఉండాలి. మైండ్‌లో చాలా కాన్ఫిడెంట్‌గా ఉండాలి. ఇక సూర్యకుమార్ యాదవ్ తన జట్టుకి ఆ మైండ్ సెట్‌లో ఉన్న మోటివేషన్ అందిస్తాడు. ఎందుకనంటే తను కూడా ఒక లేట్ బ్లూమర్. అటువంటి లేట్ బ్లూమర్ ఇంత గొప్పగా జట్టును ముందుకు నడిపిస్తున్నాడు. తన ఒక టీ20 ఫార్మాట్‌కి కెప్టెన్‌గా మారాడు. గౌతమ్ గంభీర్ లాంటి ఒక టఫ్ పర్సన్‌ని తను మెప్పించగలిగాడు అంటే ఇంతకు మించిన సక్సెస్ లేదనేది నా అభిప్రాయం. అయితే భారత జట్టు కరెక్ట్‌గా ఫోకస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ టీ20 వరల్డ్ కప్ కూడా సాధించే అవకాశాలున్నాయి. అందుకనే నేను ఆస్ట్రేలియా
జట్టుని కూడా ఇప్పటి నుంచే ద మోస్ట్ హాట్ ఫేవరెట్ ఆఫ్ T20 వరల్డ్ కప్ భారత్ పైన ఎక్కువగా ఫోకస్ చేయమంటున్నాను. వాళ్ళ ఆట తీరు, పద్ధతి, ఆటగాళ్ళ బలహీనతలను దృష్టిలో పెట్టుకుంటే కానీ నేను ఏ రకంగానూ వాళ్ళని వదిలిపెట్టేది లేదు అన్నట్టుగానే హెచ్చరిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు.